హాయ్ ఎవరివన్, థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి నేను మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్తున్నానండి. అందులో రేషియో అనాలిసిస్ అనే చాప్టర్లో ఉన్నాం. అందులో ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రాబ్లం చేసాం. దానికి ముందు క్లాసులో ఫార్ములాలన్నీ డిస్కస్ చేసాం. ఈరోజు ప్రాబ్లం నెంబర్ 2 అండి. ప్రాబ్లం నెంబర్ 2 దీన్ని ఆల్రెడీ మీకు గ్రూప్లో పెట్టడం జరిగింది, ఫొటోస్ తీసి. సో ఆ ప్రాబ్లమ్ని బుక్లో ఎంటర్ చేసుకొని క్లాస్ ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, సంధ్యాదేవి ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఇచ్చాడమ్మా. ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? ట్రేడింగ్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు. సో దీని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? ఎక్స్పెన్సెస్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో అండ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎన్ని ఇచ్చాడండి? మొత్తం 6 రేషియోస్ కనిపెట్టమన్నాడు. కానీ ఫస్ట్ దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రేషియో ఏంటండి? ఎక్స్పెన్సెస్ రేషియో. చూడమ్మా, ఇది మీకు ఎక్కడా కూడా ఎక్స్పెన్సెస్ రేషియో అనేది నేను చెప్పలేదు, కానీ ఇది కొత్తగా ఇచ్చాడు. కనీసం కొంచెం ఆలోచిస్తే మీరు ఎక్స్పెన్సెస్ రేషియోస్ అనేది చేయగలుగుతారు. ఓకేనమ్మా? ఫస్ట్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఎక్స్పెన్సెస్, దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అమ్మా. ఏంటండి? టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. సెకండ్ వన్, ఇవన్నీ అన్నవేనమ్మా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. థర్డ్ వన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ అవుతాయండి అంటే, మనం ఏమన్నా అప్పు తెచ్చుకొని వాటి మీద ఇంట్రెస్ట్ ఇస్తే అది మనకేంటి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. అంటే డబ్బుకు సంబంధించిన, డబ్బుకు రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అండి. అండ్ నెక్స్ట్ వన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. మన ప్రోడక్ట్ ఉంటుంది కదండి, మన ఆర్గనైజేషన్లోని చేసిన ప్రోడక్ట్ని సెల్ చేయడానికి, అంటే ఏంటండి? అమ్మడానికి ఏం చేయాలి? డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అన్నీ ఒక చోట ఉంటే అమ్ముడవుతాయండి. దేశంలోని వివిధ ప్రాంతాలకి పంపిణీ చేయాలి. ఆ పంపిణీని ఏమంటారు? డిస్ట్రిబ్యూషన్ అంటారు. అండ్ అమ్మడానికి కొన్ని ఖర్చులు అవుతాయి, అంటే అమ్మకందారునికి కమిషన్లు అండ్ ఏజెంట్స్ కమిషన్స్, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఏమంటారు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్ అంటే నిర్వహణ ఖర్చులు. ఈ నిర్వహణ ఖర్చులు ఎక్కడ జరుగుతాయండి? కంపెనీలోని, ఆర్గనైజేషన్లో ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్కి సంబంధించిన నిర్వహణ ఖర్చులు అండి ఇవన్నీ. చూడండి, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇంకొకటి ఏంటి? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నేను ఫస్ట్ చాప్టర్లో కంపారిటివ్ అండ్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు చెప్పానండి. అంటే వీటికి నిమిత్తం కాకుండా, అనుకోకుండా, ఆపరేషన్స్, మన సంస్థలోని ఆపరేషన్స్ కాకుండా ఇతర వాటి వల్ల మనకి డబ్బులు వస్తే దాన్ని ఇతర ఆపరేషన్స్లో మనం డబ్బులు ఖర్చు పెడితే దాన్ని నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన ఆర్గనైజేషన్లో ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీ టైం అయిపోయిందని అమ్మేసామండి. ఆ అమ్మేసిన దాని మీద లాస్ వచ్చింది. అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎంత ఉందండి? 10,000 ఉంది, కానీ అది 9,000కి అమ్మడం జరిగింది. అంతకంటే ఎక్కువ రాలేదు, ఎందుకంటే డిప్రెషన్ కట్టడం వల్ల అంతా దాని వాల్యూ తగ్గిపోయింది. అప్పుడు ఆ 1,000 రూపాయలు ఏంటంటే మన బుక్లో ఏముంది? యాక్చువల్గా 10,000 అని ఉంది, కానీ ఎంతకమ్మా? 9,000కి అమ్మా. ఆ 1,000 రూపాయలు ఏంటండి? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రూపంలోకి వెళ్తుంది. అండ్ ఇది ఎలాగ వచ్చింది కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అండి. అదే మిషనరీని మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్న 10,000 ఉన్న మిషనరీని 11,000కి అమ్మామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. నేను ఇప్పుడు ఓన్లీ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ పాయింట్ చెప్పకూడదు, అయినా చెప్పాను. సో ఏంటండి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కలిపితేనే ఏమవుతుందండి? ఎక్స్పెన్సెస్ రేషియో. చూడండి అమ్మా, ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చాడు మీకు, హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ పెట్టి మరీ ఇచ్చాడు.
అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు అంటే దీనికి సంబంధించింది. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేశానమ్మా, నేనే రాశాను ప్రాబ్లం. అండ్ సెల్లింగ్ అండ్ ఏంటంటే అది ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉన్నాయమ్మా వరుసనే. అంటే ఎక్స్పెన్స్ రేషియో అంటే ఎన్ని కట్టాలి? 1, 2, 3, 4 కట్టాలి. ఈ 4కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ 4కి కట్టాలండి. దీని ఫార్ములాస్ మీ బుక్లో ఉండవు, నెతకొద్దు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా చెప్తాను. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో తీసేస్తున్నానమ్మా, మళ్ళీ రాయాల్సి ఉంటుంది ఇవి. ఏంటండి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో. అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో అని ఒకటి ఉందమ్మా, అది మీకు ఆల్రెడీ చెప్పాను. సో దానికి ఏం చేసాం? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ రాసామమ్మా. గుర్తుందా మీకు? ఒకసారి గుర్తుంటే, లేదంటే వెనక్కి తిప్పి చూడండి ఉంటుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్. అండ్ ఈ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా వేటితో చూపించాలండి? సేల్స్తోనే చూపించాలి. గుర్తుపెట్టుకోండి, ఏంటి? సేల్స్తోనే చూపించాలి. సో ఎక్స్పెన్సెస్ రేషియోస్ అన్ని దేనికి రిలేటెడ్ అమ్మా? సేల్స్కి. సో వీటిలో కూడా మనకి ఏం చేయాలి? సేల్స్ అంటే కింద కానీ పైన కానీ సేల్స్ వస్తుంది. చూద్దామా ఫార్ములా వచ్చేసమ్మా. దీనికి మన రేషియో ఏంటి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్ రేషియో అమ్మా. దీని ఫార్ములా వచ్చి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ అమ్మ. ఏంటండి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్. మనకి సేల్స్ ఆల్రెడీ ఉంది. చూడండి, ఈజీ అమ్మ, చాలా ఈజీ ప్రాబ్లం. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అనేసి ఎంత ఇచ్చాడండి? 3 కలిపి ఇంట్రెస్ట్, డిస్కౌంట్ అండ్ బ్యాడ్ డెట్స్ 3 కలిపి. ఆ 3 కూడా ఇంట్రెస్ట్ ఏంటండి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. అంటే డబ్బులకి సంబంధించిన ఎక్స్పెన్స్ కాబట్టి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇంట్రెస్ట్ అంటే మనం అప్పు తెచ్చుకున్న దాని మీద ఇంట్రెస్ట్ కట్టామండి, దాని అర్థం. నెక్స్ట్ డిస్కౌంట్ అమ్మ. మనకి ఇవ్వాల్సిన వాడికి డబ్బులు ఇచ్చేస్తుంటే, అంటే రుణగ్రస్తుడు మనకి ఇచ్చేస్తుంటే అప్పుడు డిస్కౌంట్ ఇచ్చి ఉంటాం మేబీ. లేదా రుణగ్రస్తుడు మనకి ఇస్తుంటే ఒకడు ఎగ్గొట్టాడు, వాడినే కదమ్మా బ్యాడ్ డెట్స్ అంటాం. అండ్ ఆ ముగ్గురు కలిపి ఎంతండి? 7,000 అండి. సో వాటిని అన్నింటినీ ఏమనాలి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. దానికి అండర్లైన్ కూడా చేశాను ఆ 3కి. ఇన్నర్ కాలంలో వేసి బయట అవుటర్ కాలంలో 7,000 వేసాను. సో సేల్స్ కూడా చెప్పండి. సేల్స్ ఎంత ఉంది? ఎంతండి? 5 lakhs. చూడండమ్మా, ఇది 7,000 డివైడెడ్ బై 5 lakhs కొడితే ఎంత వస్తుందండి? ఎంత వస్తుందండి చూడండి. కానీ దీనికి ఏం చేయాలంటే అమ్మా, నేను ఇందాక మొన్న చెప్పలేదు అండ్ ఆ పని అనుకున్నా, మర్చిపోయాను అనుకున్నా, మీ ఇష్టం అమ్మా. 100 పెట్టాలి అండ్ ఈ ఫార్ములా చెప్పలేదు కదమ్మా, అందుకనేసి ఇది కూడా చెప్పలేదు మీకు. కానీ కొన్ని ఫార్ములాస్ దగ్గర నేను కావాలనే ఆపాను, అది ఈ రోజు క్లియర్ చేస్తాను. ఓకేనా? చూడండి, ఆన్సర్ ఎంతమ్మా? ఎక్స్పెన్సెస్ రేషియో, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అండ్ ఎంతండి? ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నాయి 7,000 డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100. ఆన్సర్ వచ్చి ఎంతండి? 1.4%. చూడండి, ఇంటూ 100తో చేసాం అమ్మా. మనం ఏం చేసాం? ఇంటూ 100తో చేసాం, అందుకే పర్సెంటేజ్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్ దేనికి సంబంధించిందమ్మా? ఈ పర్సెంటేజ్ వచ్చేసి దీనికి సంబంధించింది. మనం ఇప్పుడు క్లారిఫై ఇస్తున్నానమ్మా కొంచెం. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్ అని రాస్తాం. ఎక్కడ? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్ అని కరెంట్ రేషియోకి రాస్తామమ్మా. అక్కడ స్టాండర్డ్ ఇచ్చాడు 2:1. అప్పుడు ఇది ఎంత అనుకోవాలమ్మా? 2 అండ్ దీన్ని 1 అనుకోవాలి కదమ్మా. అంటే అది బ్యాలెన్స్ షీట్లోనే ఐటెం. మనం కంపేర్ చేసినప్పుడు 1 or 2 అని ఉన్నట్టు చెప్పొచ్చు. కానీ ఇక్కడ అమ్మ ఎంత? 5 lakhsకి 7 రేషియో ఎంతండి? మనకి ఎలా చెప్పినా సరే 7,000 డివైడెడ్ బై 5 lakhs అన్నప్పుడు పర్సెంటేజ్ చెప్పండి. ఒకవేళ ఇంటూ చేసాం కాబట్టి 1.4% వచ్చిందమ్మా. ఈ ఇంటూకి తీసేస్తే ఎంత వస్తుందంటే 0.0014 సంథింగ్ ఏదో వస్తుంది. 14% అనపడదు కదమ్మా. 0.0014 సంథింగ్ ఏదో వస్తుందమ్మా. ఇలా చెప్పడం రేషియో అనాలిసిస్ మేనేజ్మెంట్ యొక్క
లక్ష్మమ్మ కాదు కదా, క్లియర్గా చెప్పగలగాలి, అందుకే దీనికి 14% అన్నాం. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ ఏంటండి, ఫైనాన్షియల్ అయిపోయిన తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ రేషియోలేనమ్మా. ఏంటి, ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్ రేషియో, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ రేషియో, అండ్ ఇంకేంటండి ఇంకో రేషియో ఉంది, నాన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా ఎక్స్పెన్స్ రేషియోలోనే. సెకండ్ వచ్చింది ఏంటండి, ఏలో సెకండ్ వన్ అమ్మా. ఏ అనేది ఎక్స్పెన్సెస్ రేషియో, ఏలో సెకండ్ వన్ ఏంటి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. అమ్మ ఈ ఫార్ములా మీరు కొత్తగా పెట్టుకొని రాసుకోండి. ఫార్ములా దగ్గర ఏమైనా గ్యాప్ వదిలేరమ్మా? వదిలింటారు నాకు తెలిసి, నేను చెప్పుకోలేదు కదా, మీరు వదలరు. ఏంటండి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏమై ఉంటుందండి, సేమ్ అమ్మా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్. అన్ని కూడా ఏం చెప్పానండి, సేల్స్ తోనే కంపేర్ చేయాలి. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్, నెక్స్ట్ ఏంటి, ఇంటూ 100. ఈ ఫార్ములా కూడా రాసుకోండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి, 12,000 డివైడెడ్ బై సేల్స్ ఎంత అండి, 5 lakhs ఇంటూ 100. సో ఆన్సర్ వచ్చేసి ఎంతమ్మా, 2.4%. ఒకవేళ ఇంటూ లేకపోతే ఎంత వస్తుంది, 0.0024 సంథింగ్ వస్తుందమ్మా. సో అందుకే మనం ఏం చేస్తున్నాం, 100 యాడ్ చేస్తున్నాం. అండ్ ఇది పర్సంటేజ్లో చెప్తున్నాం, అంటే సేల్స్ 100 అయితే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత పర్సెంట్ అండి, 2.4%. ఇక్కడ ఏమనుకోవాలి, సేల్స్ని 100 అనుకోవాలి. ఓకేనమ్మా? చూడండి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత, 2.4%. అంటే సేల్స్తో కంపేర్ చేసినప్పుడు, మన దేంతో కంపేర్ చేస్తున్నామా, అన్నింటినీ కూడా సేల్స్తో కంపేర్ చేసినప్పుడు కర్మ వాటిలన్నింటినీ ఏం చేయాలి, పర్సంటేజ్ అనుకోవాలి. సేల్స్ ఎంత అనుకోవాలి, 100 అనుకోవాలి. అండ్ కంపారిటివ్ అండ్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్లో చేసినప్పుడు కూడా మన సేల్స్ని ఏమనుకున్నాం, 100 అనుకున్నాం. అందులోంచి ఏం చేసాం, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తీసేసాం. అండ్ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ మనం చేసాం కదా, కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్. అప్పుడు కరెంట్ లయబిలిటీస్ని ఏమనుకున్నాము, 1 అనుకున్నాం. అర్థమవుతుందా? అప్పుడు 1 అనుకున్నాం కాబట్టి రేషియోలో చెప్పాం 2:1, 3:1, 2.75:1 అనేసి. కానీ ఇక్కడ సేల్స్ ఏమనుకోవాలమ్మా, 100 అనుకోవాలి. ఆ 100 ఏంటి, పర్సంటేజ్ అనుకుంటే 100 అనుకుంటే సేల్స్ని, అండ్ దీని ఎక్స్పెన్సెస్కి ఎంత ఖర్చు పెట్టినట్టు, 2.4%. దేనికి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టినట్టు. ఇందాక ఎంత అండి ఆన్సర్ వచ్చింది, 1.4 కదమ్మా. అంటే 100 సేల్స్ అనుకుంటే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎంత, 1.4%. నెక్స్ట్ ఫార్ములా అయిపోయిందమ్మా, ఏం లేదు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సేల్స్ని ఏమనుకోవాలి, 100 అనుకున్నప్పుడు అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 2.4%. ఇంటూ ఎందుకు చెప్పాను కదమ్మా, సేల్స్ని 100 అనుకుని కంపేర్ చేస్తున్నాం అమ్మా. అదే సేల్స్ 1 అనుకుని కంపేర్ చేస్తాం అనుకోండి, ఏంటి, సేల్స్ 1 అనుకుని ఎంత 100 అన్నా కదా, ఇప్పుడు 1 అనుకుని కంపేర్ చేస్తే 0.024 అమ్మ. చూడండి ఎంత దూరం ఉందో. ఇలా కూడా చెప్పొచ్చమ్మా, 0.0024:1 అని కూడా చెప్పొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కొంచెం ఈజీగా చెప్పాలి కాబట్టి మనం ఏం చెప్తున్నాం, పర్సంటేజ్ ఇంటూ 100 వేసి పర్సంటేజ్ చెప్తున్నాం. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందమ్మా? ఓకే, అయ్యిందనే అనుకుంటున్నానమ్మా. అవ్వకపోతే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ మనం కలిసినప్పుడు కంపల్సరీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విషయం ఏంటంటే, చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా నేను, ఎందుకంటే వీడియోస్లో కొంచెమే కన్వే అవుతుంది మీకు, 100% కన్వే అవ్వట్లేదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ మనం ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం ఏం చేస్తామమ్మా, తప్పట్లేదు. సో నెక్స్ట్ ఇందాక ఏదో చెప్పానమ్మా, నెక్స్ట్ రేషియో అనేసి. ఫైనాన్స్ అయిపోయింది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. నెక్స్ట్ ఏంటమ్మా, అడ్మినిస్ట్రేషన్ రేషియో.
అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటండి? నిర్వహణ ఖర్చుల నిష్పత్తి. నిర్వహణ ఖర్చులు ఎక్కడ జరిగితే ఆఫీసులో. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఓకేనమ్మా? ఇప్పుడు ఫార్ములా ఏమై ఉంటుందో చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇక్కడ ఎందుకంటే సేల్స్ని 100 అనుకున్నాం. సో అదే సేల్స్ పోనీ 1 అనుకొని చేద్దామమ్మా, వదిలేం ఎందుకు. సేల్స్ని 100 అనుకున్నాం ఇంటూ 100. చూడండి అమ్మా, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉన్నాయమ్మా. 1,01,000 డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100. చెప్పండి, ఆన్సర్ వచ్చి ఎంతండి? 20.2%. ఓకేనమ్మా? చూడండి, సేల్స్ 5 lakhs అంటే దీన్ని సేల్స్ని 100 అనుకున్నప్పుడు అందులో ఎంత అండి? 20.2% దేనికి ఖర్చు పెట్టాం మనం? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు పెట్టాం. ఓకేనమ్మా? అర్థమైంది కదా? నెక్స్ట్ ఫార్ములా అమ్మా, ఈ రెండు అయిపోయింది. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కూడా దేనికి రిలేటింగ్ అమ్మా? ఈ సేల్స్ అనే దానికి సంబంధించకపోయినా మన ఆర్గనైజేషన్లోని ఆస్పెక్టే. మన ఆర్గనైజేషన్కి లాభం చేకూర్చడానికి చేసిన ప్రాసెస్సే కదమ్మా. కానీ ఈ సేల్స్లో దాని పార్ట్ లేదంటే నాన్ ఆపరేషన్స్ అంటే ఈ సేల్స్ అనే అమ్మకాల్లో ఆ ఖర్చు కలిపి లేదు కానీ ఆర్గనైజేషన్స్లోదే. సో అది కూడా ఎక్స్పెన్స్ రేషియోలోకే వస్తుంది. సో ఏంటమ్మా, ఇప్పుడు మన ఫార్ములా ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో అయిపోయింది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ రేషియో అయిపోయింది. కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో ఏంటండి? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో చూడండి, దీని ఫార్ములా ఏంటండి? మీకు ఆల్రెడీ చెప్పాను. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. చూడమ్మా, ఎక్స్పెన్స్ రేషియో చెప్పి, ఎక్స్పెన్స్ రేషియో పేరు చెప్పి అందులో చేసిన అన్ని రేషియోస్కి కూడా ఫార్ములాలు మీరు అసలు బట్టి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎలా ఉంది? సేమ్ హెడ్డింగ్ ఏదైతే అది పైన దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాం? సేల్స్తో. అది కింద ఇంటూ 100. ఎందుకంటే సేల్స్ని 100 అనుకున్నాం కాబట్టి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేదు సార్ నేను సేల్స్ని 100 అనుకోను సార్, ఓన్లీ సేల్స్ 1 అని అనుకుంటానంటే మీ ఇష్టం అమ్మా, చేసుకోండి. 100 అనుకుంటే చూపించడానికి పర్సంటేజ్లో బాగుంటుందమ్మా. అంటే అందుకే నేను 1 అనుకుంటున్నాను, 100 అనుకుంటున్నాను, సారీ. అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతండి? ఏమన్నా ఇచ్చాడా ప్రాబ్లంలో? ఒకసారి చూడండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చాడమ్మా. అది వచ్చేసి 2,000. ఎస్ సార్? నో, 2,000 అండి. డివైడెడ్ బై సేల్స్ ఎంత? మళ్ళీ 5 lakhs ఇంటూ 100. అమౌంట్ ఎంత అండి? సారీ, పర్సంటేజ్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు 0.4%. ఓకేనమ్మా? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో. సో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఆ అమౌంట్ వచ్చేసి 2,000 డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.4%. ఇప్పుడు మనకి ఎక్స్పెన్స్ రేషియో కావాలమ్మా. ఓకేనమ్మా? ఇలా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అడిగాడు కాబట్టి ముందు రేషియోస్ అన్నీ కట్టాం. లేదంటే దేనికి దానికి అడిగినా కట్టాలమ్మా. ఎక్స్పెన్స్ రేషియో ప్లేస్లో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో అంటిస్తే ఇది కట్టాలి. ఓకేనమ్మా? ఎక్స్పెన్సెస్ రేషియోస్ అని అడిగిచ్చాడు కాబట్టి మనం ఇవన్నీ కట్టాము. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్పెన్స్ రేషియో ఒక సింగిల్ అమౌంట్లో చెప్పాలమ్మా. అది ఎంతమ్మా? ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్పెన్స్ ఖర్చులు అంటే అడ్మినిస్ట్రేషన్ ఖర్చు ప్లస్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ నాన్ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్. ఏంటండి? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అవునా? ఎక్స్పెన్సెస్ అంటే ఈ 4ని కలిపితేనే
ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అంటారమ్మా, మొత్తం ఖర్చులు, అంతే కదా. సో మనకు కావాల్సిన ఫార్ములా ఏంటమ్మా, ఇప్పుడు మొత్తం ఖర్చులు చూపించాలి. సో టోటల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ అండి. ఏంటండి ఎక్స్పెన్సెస్ రేషియో అంటే ఏంటి, ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. టోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి, టోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడే చెప్పానుగా, టోటల్ ఎక్స్పెన్సెస్ అమ్మ షార్ట్ కట్లో రాస్తాను. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ వన్ అమ్మా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కలిపితేనే కదమ్మా టోటల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చెప్పండి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడమ్మా, 1,01,000. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 7,000. చూడమ్మా రాసింది కరెక్ట్ లేదో కొంచెం చూసుకుంటా ఉండండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 12,000. అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,000 అండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,000. ఈ టోటల్ చేస్తే ఎంత, 1,22,000. ఇదేంటండి టోటల్ ఎక్స్పెన్స్. సో అందుకే ఈ 1,02,000 ఎక్కడ వేస్తున్నాను, టోటల్ ఎక్స్పెన్స్ ప్లేస్లో వేయడం జరుగుతుంది. 1,22,000. సేల్స్ ఎంత అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సేల్స్ మనం ఏం చేయక్కర్లేదు, సేల్స్ అనేవి ఉన్నాయి. సో 5 lakhs ఇంటూ 100. ఓకేనమ్మా, టోటల్ ఎక్స్పెన్సెస్ ఎలా వచ్చాయి, ఈ అన్ని ఎక్స్పెన్సెస్. దీని చెప్పండి అమ్మా, దీనికి ఆల్రెడీ రేషియోస్ వచ్చాయి కదా, అది కూడా ఒకసారి చెప్పండి. ఎంతండి, ఫస్ట్ ఏ రేషియో అమ్మా, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత, 20.2%. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పెన్స్ రేషియో 1.4%. అంతే కదండి, 20.2%, 1.4%. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత వచ్చింది మనకి, 2.4%. అండ్ నెక్స్ట్ టోటల్ ఏంటమ్మా, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 0.4%. గుర్తుపెట్టుకోండి అమ్మా, దీన్ని మాట్లాడతాను. అండ్ అన్ని టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 1,22,000 డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100. ఆన్సర్ ఎంత అమ్మా, ఆన్సర్ 24.4% కదమ్మా. ఎలా చెప్పామమ్మా, ఈ ఫార్ములా ఎక్స్పెన్సెస్ రేషియో ఎలా చేసాం, టోటల్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ అనుకున్నాం. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎలా వచ్చాయి, ఇలా వచ్చాయి. ఓకేనమ్మా, ఆల్రెడీ వీటికి సంబంధించిన రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. అది ఎంతండి, 20.2%, 1.4%, 2.4%, 0.4%. చూడండి ఇది 20.4% సరిపోయిందా లేదా చూడండి అమ్మా. ఈ 4 రేషియోల టోటల్ ప్లస్ ఎక్స్పెన్సెస్ రేషియో టోటల్ సరిపోయిందా లేదా క్యాలిక్యులేట్ చేసుకోండి. సరిపోతే ఎక్స్పెన్స్ రేషియో కరెక్ట్ అన్నట్టు. ఓకేనమ్మా, చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ అమ్మా, అంటే ఫస్ట్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఎంతసేపు పట్టిందమ్మా, అదేంటి ఎక్స్పెన్స్ రేషియో. నెక్స్ట్ రేషియో వచ్చి గ్రాస్ ప్రాఫిట్ రేషియో అమ్మా, మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను కానీ చెప్తానమ్మా, అలానే సుధులేను. నెక్స్ట్ రేషియో ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో. అమ్మ గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే ఏమొస్తుందండి, గ్రాస్ ప్రాఫిట్. అంతే కదా. గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటండి, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా అమ్మా, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 అండి. మీకు 100 అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్దామని అక్కడ ఆపాను. ఓకేనా, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. సో ఫార్ములా ఏంటండి,
ఫార్ములా భయపెట్టాను తప్పమ్మా, ఇందులో ఏం లేదు. సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ బుక్లో ఉంది. ఓకేనా? ఈ 100 ఎందుకు వేసానండి? సేల్స్ ఇక్కడ 100 అనుకున్నాం కాబట్టి 100 వేసాను. సేల్స్ 1 అనుకుంటే ఈ 100 వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే 0.00 అలా వస్తుంది. అది చెప్పడానికి కష్టం. గ్రాస్ ప్రాఫిట్ అనేది 20%, 30%, 40% అని ఈజీగా చెప్పడానికి ఆల్రెడీ మనం చెప్పామమ్మా. గ్రాస్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? 20%, 30% గ్రాస్ ప్రాఫిట్. అండ్ లెక్కల్లో మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. ఏమని? పర్సంటేజ్. 20% గ్రాస్ ప్రాఫిట్, 10% ప్రాఫిట్, 20% ప్రాఫిట్ ఈజీగా చెప్పడానికి ఉంటుంది కాబట్టి అమ్మ ఇంటూ 100 వేసుకుని సేల్స్ అంటున్నాం. ఓకేనమ్మా? సో గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. మీరు ఎక్కడమ్మా ఓవరాల్ రేషియోలో చెప్పినప్పుడు ఇవి దేనికి సంబంధించినమ్మా? ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఈ ప్రాఫిటబిలిటీ జనరల్ ఒకటి, ఓవరాల్ ఒకటి. ఏంటమ్మా? జనరల్ చెప్పాను, ఓవరాల్ చెప్పాను, 2 వీడియోలు చేశాను. అండ్ జనరల్ రేషియోలో అప్పుడు మీరు ఏం చేయాలి? అందులో ఉన్న ప్రతి ఐటమ్కి ఇంటూ 100 పెట్టుకోండి. ఓకేనమ్మా? అక్కడ ఏం చెప్పానమ్మా? గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో అండ్ చెప్పానమ్మా. అండ్ వాటిలన్నింటినీ కూడా ఇంటూ 100 పెట్టుకోండి. ఎందుకు? దేనికి? ప్రాఫిటబిలిటీ రేషియోలోని జనరల్ రేషియోస్కి. ఓకేనమ్మా? గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా? ఆల్రెడీ బుక్లో ఇచ్చాడు చూడండి, 2 lakhs అండి. డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100. అమౌంట్ చెప్పండి అమ్మా. ఆన్సర్ 40%. చూడండి అమ్మా, 40% అని ఎంత ఈజీగా చెప్పామో. లేకపోతే దీన్ని 1 అనుకుని దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.004% ఆఫ్ సంథింగ్ వస్తుందమ్మా, లేదా 0.04% అని చెప్పుకోవాలమ్మా. లేదా ఇస్టు 1. ఇక్కడ కూడా మనం ఎలా చెప్పుకోవచ్చు? 40:100 అని చెప్పుకోవచ్చా లేదా? ఈ ప్రాసెస్ అంతా లేకుండానే జస్ట్ ఏమని చెప్తామమ్మా? 40% ఈజీగా చెప్పడానికి. మన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? ఈజీగా మేనేజర్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఓకేనమ్మా? గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ అండి. నెట్ ప్రాఫిట్ మన అదృష్టం ఏంటంటే ఆల్రెడీ నెట్ ప్రాఫిట్ ఇచ్చేసాడండి. అక్కడ మనం ఏది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన లేదు. అండ్ క్యాలిక్యులేట్ చేయాల్సినవి నెక్స్ట్ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో సేల్స్ కూడా అదే కదమ్మా, నేను జస్ట్ చెరపలేక ఇలా మేనేజ్ చేస్తున్నానమ్మా. నెట్ ప్రాఫిట్ ఎంతండి? 84,000 ఇంటూ సేమ్ సేల్స్ ఎంతండి? 5 lakhs ఇంటూ 100. సేమ్ ఆన్సర్ వచ్చేసి 16.8% అమ్మా. ఏంటమ్మా? 16.8%. అంటే మీరు ఆల్రెడీ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో చేసుకున్నారమ్మా. ఏమని? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ అలా ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే, అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసేస్తే చివరికి వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్. ఆ తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అవే కదమ్మా వచ్చేవి. అలా అన్నీ తీసుకుంటా వస్తున్నాం. అండ్ నెట్ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందని మనం ఈజీగా చెప్తామమ్మా? 16.8% నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంది. దాన్ని మనం ఎలా చెప్తున్నాం? మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రేషియో అనాలిసిస్ ఉపయోగించి ఎలా చెప్తున్నామా? మనం 16% నెట్ ప్రాఫిట్ అని చెప్పగలిగాం. 40% గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పగలిగాం. ఎక్స్పెన్సెస్ కూడా చెప్పాను 0.4%. అంటే ప్రతి దానికి ఎంత పర్సెంటేజ్ అయ్యింది? సేల్స్ 100 అనుకున్నాం మనం, అందులో ప్రాఫిట్ ఎంత, గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవన్నీ కూడా పర్సెంటేజ్లో చెప్పాం. ఒకవేళ ఆ పర్సెంటేజ్లను పక్కన పెట్టుకొని సేల్స్ 10 లక్షలు అంటే దాన్ని బట్టి అమౌంట్లు చెప్పగలుగుతావా లేదా మనకు? ఫర్ ఎగ్జాంపుల్ 16.8% అన్నాం, సేల్స్ 5 lakhs అన్నాం, హ్యాపీ. ఇదేంటి? నెట్ ప్రాఫిట్ రేషియో అన్నాం. అండ్ ఒకవేళ ఇది దీనికి అన్రిలేటెడ్ అమ్మా రాస్తున్నాను. 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది, అందులో 10 లక్షల సేల్స్ జరిగాయి. ఎంత? 10 లక్షల సేల్స్ జరిగాయి, అందులో 16.8% ప్రాఫిట్ వచ్చింది అని ఎవరైనా అడిగారు అనుకోండి. అప్పుడు నువ్వు ఈ పర్సెంటేజ్ని అమౌంట్లో కన్వర్ట్ చేసి ఎంతమ్మా? 1,64,000 లేదా 68,000 అని చెప్పగలుగుతున్నావా లేదా? అదేనమ్మా
అందుకేనమ్మా మనం నేర్చుకునేది ఏంటి, రేషియో అనాలిసిస్. అంటే పర్సంటేజ్ ఇచ్చి అమౌంట్లు చెప్పమన్నా, అమౌంట్లు ఇచ్చి పర్సంటేజ్ చెప్పమన్నా, వాటి మధ్య డిఫరెన్స్ చెప్పమన్నా, రేషియోస్ చెప్పాలన్నా, ఎలా చెప్పాలన్నా రేషియో అనాలిసిస్ వల్ల పాసిబిలిటీ అవుతుంది. అందుకే బాగా నేర్చుకోండి. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఫార్ములా నెట్ ప్రాఫిట్ అయిపోయింది. గ్రాస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అమ్మా. ఆల్రెడీ ఇందాక ఆపరేటింగ్ రేషియో ఏదో చేసినట్టున్నాం కదమ్మా. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అమ్మా, సారీ అమ్మ, ఇందాక నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చేసామమ్మా. ఏం చేసాం, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో చేసాం. కానీ ఇక్కడ ఆపరేటింగ్ ఏంటండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అమ్మ, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే ఫార్ములా అమ్మ మీకు ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుందండి, అండ్ లేదా ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ అని కూడా అనొచ్చు. ఏంటండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇచ్చాడు, సో నో ప్రాబ్లం. ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ అని కూడా అనొచ్చమ్మా. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది అంటే గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ అమ్మ కంపారిటివ్ అండ్ కామన్ బ్యాలెన్స్ షీట్లు చేసాం కదమ్మా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అమ్మ క్లాస్కి వచ్చిన వాళ్ళు. మైనస్ ఆపరేటింగ్ ఏంటండి ఎక్స్పెన్సెస్. అమ్మ కంపారిటివ్ అండ్ కామన్ సైజ్లో నేను ఏం చెప్పానమ్మా, సేల్స్ మైనస్, అంతేనా, ఒకసారి గుర్తు చేస్తున్నానండి. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చేస్తే ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్. అందులోంచి ఆపరేటింగ్ ఏంటండి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసి ప్లస్ నా ఆపరేటింగ్ ఇన్కమ్స్ కలిపితే ఏమొస్తుందండి చెప్పాలి, ఆపరేటింగ్ ప్రాఫిట్. ఏంటండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వస్తుందా లేదా చూడండి. ఇక్కడ కూడా గ్రాస్ ప్రాఫిట్ ఏంటండి, గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ వచ్చింది కదా, ఇందులోంచి ఏం చేసాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేసాం. అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇచ్చాడా లేదా అనేది మనకు ప్రాబ్లం. చూడండి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇచ్చాడు. అండ్ వాటిని ఏం చేయాలండి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ని ఇది తర్వాత మాట్లాడదామా, ఎందుకంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ గురించి మనం మాట్లాడలేదు. అది అక్కడ ఎక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో నెక్స్ట్ ఏంటండి, సో కాస్ట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఏమొస్తుంది అన్నాడు, ఆపరేటింగ్ ప్రాఫిట్. సో చేయండి అమ్మా. గ్రాస్ ప్రాఫిట్ ఎంతండి చూడండి, అందులో ఉంది 2 lakhs. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి ఎందుకే ఆపరేటింగ్ ప్రాఫిట్ అమ్మా, మీకు ఆల్రెడీ ఫార్ములా ఈజీగా చెప్పొచ్చు కదా, మీరు ఆల్రెడీ తెలుసు కదా. ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 ఈజీయే కదా. అందుకేనమ్మా డైరెక్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గురించి చెప్తున్నాను. ఆపరేటింగ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంతండి 2 lakhs. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా మనం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఓకేనమ్మా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇంకేంటి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. అవన్నీ తీసేస్తే చూడండి, ఒకటి ఆల్రెడీ ఇందాక కట్టాం కదమ్మా, ఆ అమౌంట్ ఎంత 1,20,000. అవసరమైతే వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి, లేదంటే నేను ఫొటోస్ పంపిస్తానమ్మా, అందులో చూడండి. అండ్ అప్పుడు ఎంతండి 80,000. ఫార్ములా వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్, దేని ఫార్ములా అండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మైనస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. చూడండి ఇందులో పెడుతున్నాను, ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్లేస్ ఎంత పెట్టాలండి, 80,000 డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100. ఆన్సర్ ఎంతండి, క్యాల్కులేట్ చేస్తే 16% అమ్మా. ఎంత కనిపిస్తుందండి కింద, 16%.
చూడమ్మా ఒకసారి చూడండి, ఈ లోపల తీసేస్తాను. ఓకేమ్మా, ఆపరేటింగ్ రేషియో. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో చేసామమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేటింగ్ రేషియో చేయాలి. ఏంటమ్మా? ఆపరేటింగ్ రేషియో. సో ఇక్కడ నేను ప్రాఫిట్ అనేది చెప్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో అని కూడా అనొచ్చమ్మా. ఏమనొచ్చు? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో లేదా ఆపరేటింగ్ రేషియో అని ఇచ్చాడు కాబట్టి ఆపరేటింగ్ రేషియో అనుకోండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా వస్తాయి అండ్ ఫార్ములా ఏంటంటే అమ్మా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అంతేనండి? అంతే. చూడండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా వస్తాయండి? ఆల్రెడీ బుక్లో ఉంటుంది, ఒకసారి తిరిగేసి చెప్తే నేను హ్యాపీ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుందండి? సారీ, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా వస్తాయి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇది ఫార్ములా అమ్మా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇది ఫార్ములా అమ్మా. ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఏంటండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కలిపెట్టడం కావాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకు ఆల్రెడీ ఉన్నాయా లేదా? ఇందాక ఆల్రెడీ చేసామా లేదా? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి? ఇందాక ఆల్రెడీ మనం చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అవే కదండి. ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ అంటే నాన్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ అనేది బుక్లో క్లియర్గా ఇచ్చాడు. సో ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ మనకి అమౌంట్ కూడా తెలుసు, 1,20,000 అనేసి. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందమ్మా? చెప్పండి ప్లీజ్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అంతేనా కదండి? ఫార్ములా ఉంది, కావాలని చూడండి. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఎంతండి? ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 76,250 అమ్మా. ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో లేదా పర్చేజెస్ అమ్మ. తర్వాత పర్చేజెస్ ఎంతండి? 3,15,250. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నారు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే క్యారేజ్ అండ్ ఫ్రైట్. క్యారేజ్ అండ్ ఫ్రైట్ అంటే ఏంటండి? రవాణా ఖర్చులు లేదా మోత ఖర్చులు, వాటిని ఏమంటారండి? క్యారేజ్ అండ్ ఫ్రైట్. అది వచ్చేసి 2,000 అమ్మా. అండ్ డైరెక్ట్ వేజెస్లో ఇంకేమున్నాయండి? వేజెస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అంటే నేను కలిపి రాశానమ్మా, కానీ ఫస్ట్ పార్ట్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చే వరకు ఏంటి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫస్ట్ పార్ట్ ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ అండి. సో వేజెస్ ఎంతండి? 5,000. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి కదా. ఈ రెండు కలిపితే 3,98,500. అందులోంచి ఏం తీసేయాలండి? క్లోజింగ్ స్టాక్ తీసేస్తే ఎంత? 98,500. అండ్ ఆన్సర్ వచ్చేసి 3 lakhs అమ్మా. ఎంత? 3 lakhs. ఇదేంటండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆల్రెడీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనకి తెలుసు. ఎంత? 1,20,000. అంతే కదమ్మా. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని ఇక్కడ వేస్తున్నాను. జస్ట్ ఫార్ములా ఇదండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వేస్తున్నాను. ఎంతండి? 3 lakhs.
చూడమ్మా, తర్వాత ఇది కూడా చేర్పేస్తాను. ఎంతండి? 3 lakhs ప్లస్ తెలుసు కదండి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇందాక ఆల్రెడీ మనం చేసాం, అదంతా కలిపి 1,20,000 డివైడెడ్ బై సేల్స్ ఎంతమ్మా? 5 lakhs. అమ్మ చూడండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎలా వచ్చిందో చూపించాను కదా, తీసేస్తున్నానమ్మా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ నెక్స్ట్ ఫార్ములాలో ఎప్పుడైనా వస్తే ఈ ప్రాసెస్ అంతా చెయ్యను. చేసినా మీకే బోర్ కొడుతుందమ్మా, ఎంతసేపు క్లాస్ చెప్తున్నారు ఏంటనేసి. అండ్ ఆల్రెడీ రోజుకి 2 గంటలు కష్టపడుతుంటున్నారు కదమ్మా క్లాసులు వినడానికి మీరు. అంటే ఎంత అమౌంట్ ఏంటండి? 4,20,000 డివైడెడ్ బై ఇంటూ 100. సో అమౌంట్ ఎంతండి? 84%. ఇంతేనమ్మా? 4 lakhs డివైడెడ్ బై 5 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 84%. ఇదేంటి? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఓకేనమ్మా? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. నెక్స్ట్ ఏంటండి? స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఆర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఏంటమ్మా? ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అమ్మా. ఫార్ములా చెప్పండి స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఏంటమ్మా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో చెప్పాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. అంతే కదమ్మా? యావరేజ్ స్టాక్ అమ్మ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇంతకు ముందే కాల్కులేట్ చేసాం. ఎంతది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది? 3 lakhs. అండ్ అంతే కదమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎంతండి? చూడండి ఒకసారి ఇక్కడ యావరేజ్ స్టాక్ అండి. యావరేజ్ స్టాక్ ఎలా వస్తుందమ్మా మనకి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2 ఫార్ములా ఉంది చూడండి బుక్లో. అండ్ ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా? మనం ఇప్పుడు ఏం కడుతున్నాం? యావరేజ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎంతండి? 76,250 ప్లస్ 98,500 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంతండి? యావరేజ్ స్టాక్ వచ్చేసి నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1,74,750 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 87,375. ఓకేనమ్మా? ఇదేంటి యావరేజ్ స్టాక్. చూసుకోండి ఓపెనింగ్ స్టాక్ అమ్మా. ఇది ఎక్కడ ఉంది? ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ బ్యాలెన్స్ అండి ఓపెనింగ్ స్టాక్. ఎక్కడ? ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ బ్యాలెన్స్. ఇది ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ కింద ఉన్న లాస్ట్ అమౌంట్. ఈ రెండింటిని ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఎంత? 87,375. సో ఈ అమౌంట్ని ఎక్కడ వేయాలి? నేను పట్టుకొచ్చి యావరేజ్ స్టాక్ అన్న ప్లేస్లో ఇది వేయాలి. ఓకే అమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? ఇందా కాల్కులేట్ చేసాం. సార్ ఇక్కడ ఇంటూ 100 మర్చిపోయారు సార్ అందరమ్మా. నేను క్లాస్లో ఉంటే మర్చిపోలేదు. ఇందాక మనం చేసినవి ఏంటండి? ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఇదేంటి? టర్న్ ఓవర్ రేషియోనేనమ్మా. టర్న్ ఓవర్ రేషియోలో టైమ్స్లో చెప్పాలి అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అండి? 3 lakhs డివైడెడ్ బై 87,375 అంటే ఆన్సర్ వచ్చేసి 3.43 టైమ్స్ అమ్మి. అంటే రెట్లు. ఏంటండి? 3 చూడండి. అప్పుడు దీన్ని ఎంత అనుకున్నామా? ఇందాక సేల్స్ అన్నింటినీ కూడా
100 అనుకున్నాం, అవునా కాదా? 100 అనుకున్నాం. ఇప్పుడు దీన్ని 1 అనుకుంటున్నాం. ఎంత? 1. ఇది 1 అయితే ఇది ఎంత అండి? 3.43. ఓకేనమ్మా? అందుకే స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి ఎలా చెప్పాం మనం? 3.43 అది. అండ్ లిక్విడిటీ రేషియోస్ని ఏ విధంగా చెప్పాం? 1:4. అది టైమ్స్. ఇది కూడా టైమ్స్ అమ్మా. మన రేషియోలో టైమ్స్లో చెప్తాం, పర్సంటేజ్లో చెప్తాం. ఓకేనమ్మా? రెండిట్లోనే చెప్పడం జరుగుతుంది. ఇంకా 3వ ఛాన్స్ వస్తే అది కూడా చెప్తాను. ఏమో రావచ్చేమో, నేను ఈ వీడియోలో చెప్పను. ఓకేనమ్మా? అండ్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చేసి 3 lakhs. అంటే ముందు ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేసాం. బై యావరేజ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేశానండి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఓకేనమ్మా? ఫార్ములాస్ అన్నీ వచ్చాయి అండ్ ఆన్సర్స్ కూడా వచ్చాయి. అవన్నీ నేను మళ్ళీ ఫొటోస్ పంపిస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.